కాకినాడ గౌర నాగేశ్వరరావు అనే ఒక పంచాయతీ శాఖ జేఈ గారు ఒక 40,050 రూపాయల జీతగాడు గైపనరం మండలం మధుపాడ విలేజ్ అంజారపురం విలేజ్లోని గైపనరం రెవెన్యూ పూడిపెంట రెవెన్యూలోని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. భూ కబ్జా చేసి బినామీ పేర్లతోటి 1Bలు పుట్టించి వెంటనే ఫేక్ 1Bలు మళ్ళీ వెంటనే కొడుకుల పేరు మీద, కూతుర్ల పేరు మీద, కోడల పేరు మీద, ఆవిడ పేరు మీద వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడున్న రైతులందరినీ ఇబ్బంది పెట్టి ఇలా గైపనరం రెవెన్యూలోని ఎన్జీఆర్పురం రెవెన్యూ 16లో 1, 16లో 2 సుమారు 4 ఎకరాల విస్తీర్ణం ఒక గడ్డ పారంభోగ భూమిని గట్లవి సదును చేసి కనీసం ఒక జరాయితీ భూమి కాకుండా ఎలక్ట్రికల్ ఏఈని కూడా మోసం చేసి మీద నెంబర్ జరాయితీ భూమి బెవర్ దేవిమౌనికి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి దానికి కనెక్షన్ ఇవ్వకుండా కింద గడ్డ పారంభోగ తాలూకు దీనికి స్తంభాలు ఎత్తేసి దొంగ కరెంటు ఓడిసి ఇలా భూములు శిస్తులకు ఇచ్చేసి ప్రజలు మోసం చేస్తాను. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీని గురించి స్పందన లేదు, పట్టించుకోలేదు. కలెక్టర్ గారు గ్రీవెన్సల్లో కూడా పెట్టాము. తర్వాత విజయవాడ అమరావతి కూడా వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. నా పేరు కరల సూర్యారావు సన్ ఆఫ్ లేటు గురినాడు. తర్వాత 6 చట్టం కేసులు కూడా పెట్టాను. కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మీ మూలకంగా ఎందుకు తెలియపరుస్తానంటే మధుపాడ రెవెన్యూలోని 167లో 16 పార్ట్ 37 సెంట్లు వాళ్ళు కనీసం లంక చిన్ననాయుడు అనే ఆయన చనిపోయారు. లంక అచ్చెన్నాయుడు అని ఆయన చనిపోయారు. 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ సంతకాలతో అదే సర్వే నెంబర్లో ఒక 39 సెంట్లు ఇంగ్లాపిల్లి టుంపిల్లి గణేశానికి అమ్మారు. డాక్యుమెంట్లు సంతకాలు ఉన్నాయి. తండ్రి 2 కొడుకులను. ఇది ఫేక్ 1B పుట్టించేసి ఎవరో బినామీ రాజాంలో పుట్టిన ఆయనకి మధుపాడ రెవెన్యూలో ఒక 1B పుట్టించేసి వెంటనే 1B వచ్చిన 15-20 రోజుల్లో కొడుకు బెవర వెంకట చిన్న పేరు మీద రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు. రెండవది 169లో 9 79 సెంట్లు పొయ్యి వరలక్ష్మి అనే ఆవిడ చనిపోయిన తర్వాత ఇది కూడా ఫేక్ 1B పుట్టించేసి ఇదే పోలీసు సుబ్రహ్మణ్యం పేరు మీద 1B తెప్పించి బెవర వెంకట చిన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇంతకీ పోలీసు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు, ఆ బినామీ క్యాండిడేట్ ఎవరు, ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా ఆయన మీద ఎందుకు 420 కేసు తీసుకోలేదు? ఈ ఊర్లో అనాథలు ఉన్నారు, పేదలు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఎవరికి సెంటు భూమి ఇవ్వలేదు. కోటీసుడికి ఇన్ని ఎకరాల భూమి దారాదత్తం చేస్తారంటే మరి డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఏం చేస్తారో మరి మాకు అర్థం అవ్వలేదు. రైతుల భూమి గైపనరం రెవెన్యూలో 40లో 2 16 సెంట్లు నరవలింగయ్య ఆయన చనిపోయారు. వాళ్ళ పిల్లల భూమి మీదకి వెళ్తే దౌర్జన్యం చేస్తున్నారు. 40లో 2A 6 సెంట్లు ఎర్రగడ్డియ్య అది ఎస్సీ వాళ్ళు. గైపనరం ఎస్సీ వాళ్ళ భూములు కూడా కాదు చేస్తారంటే ఎంత తెలివైన మనిషో. ఇలాంటి ఏ రాయలసీమ తెలంగాణలో పుట్టాలి తప్ప మన గైపనరం భూములు కూడా కబ్జా చేస్తానంటే మరి మీరు పత్రికా విలేకరులు ప్రజలు న్యాయం చేసి మీరు మాకు ఆ పేద ప్రజలకు ఉపాధి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. లంక అచ్చెన్నాయుడు అనే వ్యక్తి మా మావి గారు, మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య. అయితే మదపాడ రెవెన్యూలో 167లో 16 సర్వే నెంబరులోనే 87 సెంట్లు అది ఒక పక్క పక్కన ఉంటాయి 2 మడులు మాట. అవి 47 సెంట్లు తుంపులు గణేష్ కానీ మా మాయగారు అమ్మేసుకున్నారు. దాంట్లో 37 సెంట్లు మా అమ్మగారికి ఇచ్చారు పశుగంగ కింద. దాన్ని ఆ సర్వే నెంబర్ని పోలిసిటి సుబ్రహ్మణ్యం అని అది ఎవడో రాజా అంటండి అయింది. మాకు ఈ రోజే తెలిసింది. ఇంకా ఆయన మాకు తెలీదు అతను ఏ ఊరు, ఏ జిల్లా, ఏ ఊరు అనేది. ఆయన పేరు 1B చేసేసి అధికారులకి డబ్బులు ఇచ్చి 1B పుట్టించుకొని ఆయన పేరు జయ కొడుకు పేరు వెంకట చిన్న ఏదో ఆయన పేరు, ఆయన పేరుని రిజిస్ట్రేషన్ చేసేసి మా చూసి భూమి అయితే మేమే దున్నుకుంటున్నాం, మేమే పండించుకుంటున్నాం. కానీ రిజిస్ట్రేషన్ 1B కాడికి తీసుకెళ్ళిపోయి ఆయనకి వెళ్ళిపోయినాయి. జయ గారు అనే వాళ్ళ అబ్బాయికి ఆ వెంకట పోలిసిటి సుబ్రహ్మణ్యం అనేది 1B పుట్టించి ఆయన పోలిసిటి సుబ్రహ్మణ్యం ఈ వెంకట చిన్నకి రిజిస్ట్రేషన్ చేశారండి. ఇలాగా మా గజపతిరాం రెవెన్యూలోనే, అంజారపురం రెవెన్యూలోనే, పూడిపెంట రెవెన్యూలోనే, మదపాడ రెవెన్యూలోనే ఇలా పేద రైతులు అందరి డబ్బులు అధికారులు కొట్టేసి ఈ పేద రైతులు అమ్మాయికి ప్రజల భూములన్నీ తీసుకొని రికార్డు తయారు చేసుకొని విఆర్ఓలకి వీళ్ళందరికీ ఎంఆర్ఓలకి వీళ్ళందరూ కలిపి మరి ఏం మస్క కొడుతున్నాడో ఏంటో తెలియదు. కానీ ఈ పేద రైతులందరూ రికార్డులు మార్చేసి
తారుమారు చేసేసి వీళ్ళందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. మేము మీ పత్రిక ద్వారా వీళ్ళందరూ కలిపి మీరు ఈ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని మేమందరం కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరూ. మాకు 55 సంవత్సరాలు బట్టి మా ల్యాండ్స్ ఇక్కడే ఉన్నాయి. ఉండినా మేమంతా సాగు చేసుకుంటున్నాము. ఈ రీసెంట్‌గా ఈ బేరా నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఇక్కడ తయారయ్యి, మావన్నీ గూడా బినామీ పేర్ల మీద రాంచుకొని, మా సంతకాలు లేకుండా అతను రాంచేసుకొని రిజిస్ట్రేషన్ అయ్యిందని ఫేక్ డాక్యుమెంట్ చూపించి, రిజిస్ట్రేషన్స్ గూడా చేసుకుంటున్నాడు. అంటే ఆ బేరాలు గూడా పెడుతున్నాడు. ఇవి ఎవరు? ఎందుకు? అంటే బేరా నాగేశ్వరరావు గారు చేయించారండి అని చెప్తున్నారు. దీనివల్ల మేము ఆఫీసుల చుట్టూ తిరిగాము, స్టేషన్స్ చుట్టూ తిరిగాము, పొలిటీషియన్స్ చుట్టూ కూడా తిరిగాము. కానీ ఎవ్వరు కూడా ఆయన్ని మా ముందు నిలబడి లేకపోతున్నారు. మేము అందువల్ల మనస్తాపం చెంది ఈ రోజు మీడియా ముందుకు రావాల్సొచ్చింది. దయచేసి ప్రజలు, నాయకులు, ఆఫీసర్స్ అందరూ కూడా మాకు న్యాయం చేయాలని ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని ఎవరైనా సరే బేరా నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి మాకు న్యాయం చేయండి. నేను బెవర నాగేశ్వరరావు అనే వ్యక్తికి ఒక ఎకరం చేను అమ్మానండి. ఎకరం చేను అమ్మితే దానిపైన 30 సెంట్లు నా పేరు 30 సెంట్లు ఎక్స్ట్రా రాయించుకున్నాడండి. నాది డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ పుట్టించుకుని నాకు సంతకం చదువు రాదండి. నేను ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టానండి సంతకం వాళ్ళకి. పెడితే ఇవాళ నా భూమి 2 ఎకరాల భూమి కొలుచుకుంటే ఎకరం 67 సెంట్లు వస్తుందండి. ఉన్న భూమి 33 సెంట్లు అన్నది. 33 సెంట్లు ఏది ఎక్కడ ఉంది ఏంటంటే మన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళానండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తేనేమో అతనికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎలాగా ఏంటి అనేసి అంటే రీసర్వేలో కలిసిపోయిందని కొంతమంది అన్నారండి. అతనేమో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని మండల ఆఫీస్లో అంటున్నారండి. ఏంటండి ఇది పరిష్కారం ఏంటని అడిగితే, నువ్వు అతని చేత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటున్నాడండి. నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఏంటండి? 30 సెంట్లును నా భూమి అతను ఎక్స్ట్రా చేయించుకుంటే నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఏంటండి? నా భూమి నాకు ఇమ్మని నేను అడుగుతాకెళ్తే నాకు అమ్మేస్తావా? నాకు 25 లక్షలు ఇస్తాను, 25 లక్షలు ఇస్తాను అనేసి అంటున్నాడండి. నేను భూమి అమ్మను అన్నానండి. భూమి అమ్మనంటే నేను ఇలాగా అంటే నా భూమి నాకు ఇమ్మంటే నాకు అమ్మేయమని అంటున్నాడండి.